మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుని యొక్క కాఠిన్యమును గురించి మనము గత వారము ధ్యానం చేసుకున్నాం. అది రోమా పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో దేవుని కాఠిన్యము అలాగే అనుగ్రహము ఈ రెండింటి గురించి వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. దేవుడు అనుగ్రహం లేదా కైండ్నెస్ లేదా జాలి, దయ మాత్రమే చూపించేవాడా అంటే ఆ వాక్యం ఏం చెప్తుందంటే కాదు, దేవుడు కాఠిన్యమును కూడా చూపిస్తాడు అని ఆ వాక్యము మనకు తెలియపరుస్తా ఉంది. దేవుడు కాఠిన్యము ఎక్కువ చూపిస్తాడా, లేకపోతే దయ అనుగ్రహము ఎక్కువ చూపిస్తాడా? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తన 30వ కీర్తన 5వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. చూడండి దయచేసి. కీర్తన 35వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కోపము ఎంత ఉంటుందంట, ఎంత టైం వరకు ఉంటుందంట? నిమిషమే అంటున్నాడు. జస్ట్ 60 సెకండ్లు మాత్రమే కోపం ఉంటుంది. అంటే ఆయన కాఠిన్యము కోపం నిమిషం మాత్రమే అంటున్నాడు. దయ ఎంత ఉంటుందంట? ఆయుష్కాలమంతయు నిలుచును అంటున్నాడు. దయనే ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కాఠిన్యము తక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. దేవునిలో దయ ఎక్కువ ఉండడం మనం చూస్తున్నాం, కాఠిన్యము తక్కువ ఉండడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకలా? దేవుడు సమానంగా దయను కాఠిన్యాన్ని చూపించాడు అనుకోండి, భూమి మీద ఏ మనుషుడు కూడా బ్రతికి బట్ట కట్టలేడు. దేవుడు దయను ఎక్కువగా చూపించడం బట్టే మనం ఇంతవరకు క్షేమంగా సజీవంగా మనం ఉన్నాం. ఆయన కాఠిన్యమును కూడా 50-50, దయా కాఠిన్యం 50-50 చూపిస్తే ఎవడు అర్హుడు కాదు ఆయన దయకు, ఎవడు పాత్రుడు కాదు ఆయన దయకు. అందరూ ఆయన కాఠిన్యానికే అర్హులముగా ఉంటారు. ఆయన కాఠిన్యం చూపించడానికే మనలో ఎక్కువగా కారణాలు కనబడతాయి మన బ్రతుకులో. ఆయన దయకు కారణాలు కనపడవు ఎక్కువగా. సమృద్ధిగా ఉన్నాయి ఆయన కాఠిన్యం చూపించడానికి మనలో కారణాలు, కానీ ఆయన దయనే సమృద్ధిగా చూపిస్తున్నాడు. కాఠిన్యముతో పోల్చుకుంటే ఆయన దయనే, ఆయన కైండ్నెస్, ఆయన అనుగ్రహమే ఆయన సమృద్ధిగా ఎక్కువగా చూపించే దేవుడై ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము ఆయన కాఠిన్యమును గురించి కొన్ని మాటలు తెలుసుకొని ఆ తర్వాత ఆయన జెంటిల్నెస్ అంటే ఆయన సాత్వికమును గురించి మనం ఎక్కువగా ధ్యానం చేయబోతున్నాం. పోయిన వారం మనము ఆయన కాఠిన్యమును కొంత తెలుసుకున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను, కొన్ని సంగతులను మనం ధ్యానం చేసి ఆయన కాఠిన్యం ఎలా ఉంది, ఎందుకు కాఠిన్యం చూపించాడు, దానికి కారణాలు ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం. అమాలేకుల విషయంలో పురుషులు, స్త్రీలు, బాలురు, పసిపిల్లలు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గార్తములు అన్నిటినీ హతం చేయండి, మొత్తం అంతా బొత్తిగా పాడు చేసి నిర్మూలం చేయండి అన్నాడు. పిల్లలు ఏం చేశారు? బాలురు ఏం చేశారు? స్త్రీలు ఏం చేశారు? వాళ్ళని హతం చేయమంటున్నాడేంటి? ఎందుకు దేవుడు ఇంత కాఠిన్యం చూపిస్తున్నాడు? అంత దయగలవాడు,
ఇంత కాఠిన్యం చూపిస్తున్నాడు ఏమిటి అని దానికి కారణాలు మనం వెతికి కనుక్కున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మిద్యానీయుల ఎడలు కూడా అలాగే చెప్పాడు, కనానీయుల విషయంలో కూడా అలాగే చెప్పాడు. దానికి కారణాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసాం. లేవీకాండం 18వ అధ్యాయము 6వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి కార్యాలను మనం చూస్తే అవి చాలా ఘోరమైన దుష్కార్యములుగా, మరి చెడుతనమును చూపించేవిగా మనం చూస్తూ ఉన్నాం. ఘోరమైన పాపాలు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మొత్తం దేశాన్నే క్లీన్ చేసేసాడు. నిర్మూలన చేయండి అని ఇశ్రాయేలులకు తెలియజెప్పాడు. ఇశ్రాయేలును వాడుకొని అమాలేకులందరినీ నిర్మూలన చేయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిలో కాఠిన్యము ఉన్నట్లుగా మనము కూడా కాఠిన్యము కలిగి ఉండాలి. దేవునిలో దయ ఆయుష్కాలమంత ఎత్తులో అంత సమృద్ధిగా ఉన్నంతగా మనలో కూడా దయ అనేది, అనుగ్రహం అనేది ఉండాలి. మనం కూడా చూపించాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, కాఠిన్యమే లేనివాడు, కేవలము అనుగ్రహము దయ మాత్రమే కలిగిన వాడు దేవుని పోలి బ్రతకడము లేదు, బ్రతకని వాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాఠిన్యమును అనుగ్రహమును రెండూ కలిగిన వాడు దేవుని అడుగు జాడలలో దేవుని పోలి జీవిస్తున్నటువంటి వాడు అని మనము తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో అలాగే మనము కూడా అదే లక్షణాలు కలిగి ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడ వారు ఎలాంటి పాపాలు చేశారంటే 6వ వచనము నుండి మనం చూస్తూ ఉన్నాం. మనం ఎవరి ఎడల కాఠిన్యం చూపించాలంటే దేవుడు అమాలేకుల ఎడల కాఠిన్యం చూపించాడు. మనకు కూడా అలాంటి వ్యక్తులు ఎదురైతే, మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎదురైతే మనము కూడా దేవుడు చూపించినట్లుగానే కాఠిన్యం చూపించాలి. 6వ వచనం నుండి 23వ వచనం వరకు వాళ్ళు ఏమేం కార్యాలు చేశారో చూస్తే తెలుస్తుంది. అలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వారే మనకు ఎదురయ్యారనుకోండి, అప్పుడు మనము కూడా వారి ఎడల కాఠిన్యమే చూపించబద్ధులమై ఉన్నాం. దేవుని కంటే మనం గొప్పోళ్ళం కాదు కదా. దేవుడు కాఠిన్యం చూపిస్తున్నప్పుడు మనం దయ చూపించడం ఏమిటి? ప్రతి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవునికే విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్న వారమైతాం కదా. దేవునికి విరోధులమా మనం? దేవునికి శత్రువులమా మనం? దేవుని పిల్లలమా మనం? దేవునికి విధేయులమా మనం? ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనము ఇదొక కారణమే కాదు, ఇంకా చాలా కారణాలు చూసాం. వారు అవిధేయులుగా ఉండినారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 400 సంవత్సరాలు వాళ్ళకు, మోర్ దాన్ సఫిషియంట్ టైం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అయినా వారు అవిధేయులుగానే జీవించారు. ఈ విధంగా మనము కూడా వారికి కావలసినంత కంటే ఎక్కువగా మనము సమయాన్ని మారడానికి ఇచ్చిన తర్వాత కూడా అవిధేయులు ఎవరైనా ఉంటే వారి ఎడలకు కూడా మనము దేవుడు ఉన్నట్టుగా కాఠిన్యము మనం చూపించాలి. అది దేవుని యొక్క గుణము, దేవుని యొక్క మాదిరి అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేదండి నేను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను నేను టైము అంటే మనము దేవుని కంటే అధికముగా నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన కొత్త నిబంధనలో కూడా దేవుడు కాఠిన్యము చూపించాడా అంటే, సువార్తలు పత్రికలలో అంత ఎక్కువగా దేవుని కాఠిన్యమును గూర్చి మనం చూడం, కానీ ప్రకటన గ్రంథంలో చూస్తాం. సువార్తల్లోనూ యేసు ప్రభువు చూపిన కాఠిన్యాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. ఉదాహరణకు చూడండి, మీరు సువార్తల్లోనూ కూడా కాఠిన్యం చూపించడం మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా ఆ దేవుడు యేసు ప్రభు చూపించే కాఠిన్యమును గురించి మనం చూస్తాం. క్రైస్ట్ సివియారిటీ అనేది మనం చూస్తాం. పరిసయ్యులను దేవుడు గద్దించిన రీతిని
మనము అర్థం చేసుకుంటే అక్కడ క్రీస్తు యొక్క కాఠిన్యము మనకు అర్థమవుతున్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయములో మనం చూస్తే శాస్త్రులు పరిసయ్యుల గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు 2వ వచనంలో, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు అంటున్నాడు. చెప్పుదురే గాని చేయరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు కూడా చెప్పి చేయకుండా ఉండేటువంటి వారు మనకు ఎదురయ్యారు అనుకోండి, వారు మారు మనసు పొందడానికి కావలసినంత సమయం ఇచ్చినా మారలేదనుకోండి, మనం కూడా యేసు ప్రభు కాఠిన్యం ఎలా చూపించాడో అలాగే చూపించాలి. మనము కూడా లేదు మనం ఎందుకు కాఠిన్యం చూపించాలి, దయతోనే ఉండాలంటే మనము దేవుని కంటే అధికులమా? వాళ్ళని ఎందుకు దేవుడు కాఠిన్యం చూపించాడు అని మనం చూస్తే 4వ వచనంలో, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనుల్లరు. అంటే ఇతరులను భారముతో బాధించేవారే గాని వారు మాత్రం వారి భారములో పాలు పంచుకునేవారు కాదు అంటున్నాడు. అలాంటి వారు మనకు కూడా ఎదురైతే వారి ఎడల మనము కూడా నిమిషమైనా కాఠిన్యము మనము చూపించాలి. అది దేవుడు చూపించే పద్ధతి. తర్వాత మనం గమనించినట్లయితే 5వ వచనం, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికో మనుషులకు కనబడాలని కోరుకునే పనులు చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళు. అలాగే వారు అగ్రపీఠాలు ఉండాలని, అగ్రస్థానములో ఉండాలని ఎప్పుడూ కోరుకునే వాళ్ళుగా మనం ఇక్కడ వీళ్ళని చూస్తూ ఉన్నాం. అలాగే మనుషులు ఎప్పుడు వారిని బోధకులని పిలువబడుతూ ఉండాలని వారు కోరుకునేవారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిడల యేసయ్య కాఠిన్య పలుకులు పలికాడు. దేవుని బిడ్డలారా, ఎవరో నన్ను ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉండాలి, నన్నెప్పుడూ ఉన్నత స్థానములోనే ఉంచాలి, నేనే ఎప్పుడూ హెచ్చింపబడుతూ ఉండాలి, మనుష్యులు కనబడడానికి అన్ని పనులు ఎప్పుడూ చేస్తున్నటువంటి వారి ఎడల మనము కూడా కాఠిన్యము నిమిషమైనా దేవుడు చూపినట్లు చూపించాలి. దేవుడు కఠిన మాటలు పలికినట్లు మనమైనా పలుకుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన మాదిరి మనం అలాగే గమనిస్తే 13వ వచనము 14వ వచనములు అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు, పరలోక రాజ్యములో మీరు ప్రవేశించరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవునిలో వాళ్ళు ఎదగరు, ఎదిగే వారిని ఎదిగించరు వీరు. అలాంటి వారు వీరు. అందుకే దేవుడు కఠినమైన మాటలు పలికారు. వారు ఎదగరు, ఎదిగేవారిని ఎదగనివ్వరు. వారు స్తుతించరు, స్తుతించేవారిని స్తుతించనీయరు. వారు పాడరు, పాడేవారిని పాడనీయరు. వారు ప్రార్థించరు, ప్రార్థించేవారిని ప్రార్థించనీయరు. వారు బైబిల్ను ధ్యానం చేయరు, పరిశీలించరు, అధ్యయనం చేయరు, సత్యాన్వేషణ చేయరు. అధ్యయనం చేసే ఆశ కలిగిన వారిని చెయ్యనివ్వరు. ఇలాంటి వారు అన్నమాట దేవుని బిడ్డ. వారు గైకొనరు, గైకొనే వారిని కూడా గైకొనకుండా చేస్తారు. ఇలాంటి వారి ఎడల మనం ఏం చూపాలి అని వాక్యం చెప్తుంది? కాఠిన్యము చూపాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. దయ చూపి టైం ఇచ్చి మారు మనసు పొందకపోతే వారి ఎడల కూడా మనము కాఠిన్యము చూపాలి. దేవుని బిడ్డ. తర్వాత 15వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ కూడా వారితో అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు అంటున్నాడు. మతములో చేరేంత వరకు వారిని వెంటబడతారు. ఒకవేళ చేరిన తర్వాత వారి చేత
శత్రులుగా వారిని చేయడానికి నరక సమానమైనటువంటి నరకములో ఎవరు పడతారో, ఎలాంటి వారు పడతారో అలాంటి పనులు చేయిస్తున్నారు మీరు అంటున్నారు. పాపాలు చేయిస్తున్నారు వాళ్ళతో మీరు అంటున్నారు. వారు క్రమమైన పద్ధతిలో బ్రతకనివ్వడం లేదు మీరు అంటున్నారు. దేవుని బిడ్డలారా, తర్వాత మనం 16వ వచనంలో గమనిస్తే అంధులైన మార్గదర్శకులారా అంటున్నాడు. గుడ్డివారు మీరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవాలయము తోడని ఒట్టు పెట్టుట కంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడు ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒట్టు పెట్టుకుంటా ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే అలాగే కిందికి వెళ్ళి 23వ వచనానికి వస్తే, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఇంకా 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంటే వీరు ఏం చూస్తున్నారు? చర్చికి హాజరైనారా లేదా, కానుకలు ఇచ్చారా లేదా అనే ఈ ఆచార సంబంధమైన వాటినే చూస్తున్నారు, కానీ విశ్వాసం ఉంచాలా లేదా, న్యాయము ఉందా లేదా, కనికరం ఉందా లేదా అనేటి చూడడం లేదు. ఆచారాలు దేవుని బిడ్డలారా, ఈ ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులు మనకు ఎదురైనప్పుడు వారు మారు మనస్సు ఎంతకు పొందకపోతే వారి ఎడల మనము కాఠిన్యము చూపవలసిన వారమై ఉన్నాము. దేవుడు కఠిన మాటలు పలికాడు. మీరు అంధులైన మార్గదర్శకులు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మింగే వాళ్ళు వీళ్ళు అంటున్నాడు. చూడండి అక్కడ 24వ వచనంలో, అంధులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అంటున్నాడు. ప్రజలను ఆ కానుకలు ఈ కానుకలు, కృతజ్ఞతా కానుకలు, దశమా కానుకలు, సమర్పణ కానుకలు అని అవని ఇవని వాళ్ళ మీద భారం పెట్టి వాళ్ళని మింగేస్తున్నారు, మీరు డబ్బు దోచుకుంటున్నారు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డ, అటువంటి సేవకులు, పరిచారం చేసే దేవ సేవకులు మనకు ఎదురైనప్పుడు వారి ఎడల కూడా మనం కఠినంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుందే కానీ ఏమో లేబ్బా, ఎవడికి ఏం తెలుసు, దేవుడే చూసుకుంటాడంతా, మనం చేద్దాం, మనం ఇచ్చేది ఇస్తూ పోదాం అనే విధంగా మనం ఉండకూడదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డ, చాలా స్పష్టంగా దేవుని వాక్యము, దేవుని యొక్క అడుగు జాడలు మనకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత 27వ వచనంలో మనం గమనిస్తే 25వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కేవలము శరీర సంబంధమైనటువంటి వాటి మీదనే దృష్టి ఉంచి వాటిని గురించే ప్రార్థన చేస్తూ, వాటిని గురించే బోధిస్తూ, వాటిని గురించే వెంపల్లాడుతూ, వాటిని గురించే ఉపవాస ప్రార్థన చేస్తూ, వాటిని గురించి ఆన్లైన్ ప్రేయర్లు చేస్తూ భక్తి కలిగి ఉంటూ ఈ రకంగా ఉండేటువంటి వారిని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. తన కాఠిన్యమైన పలుకులు పలుకుతూ ఉన్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ముందు లోపల క్లీన్ చేయండి అంటున్నాడు. అంటే అంతరంగము, ఆత్మ సంబంధమైన వాటిని మీద శ్రద్ధ పెట్టండి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్య సంబంధమైన వాటిని పట్టించుకునేటువంటి వారి ఎడల కఠినమైన మాటలు యేసయ్య పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అలా ఉండాలి. 27వ వచనంలో మనం చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని. ఎంత కఠినమైన మాట చూడండి. సున్నము కొట్టిన సమాధులు అంటున్నాడు. అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణ అక్రమముతో నిండి ఉన్నారు. ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు. వాళ్ళ మాటల్లో క్రమము లేదు, వాళ్ళ ఆలోచనలో క్రమము లేదు, వాళ్ళ బ్రతుకు విధానంలో క్రమము లేదు. అక్రమము. పైకి మాత్రము నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు, పైకి మాత్రము క్రైస్తవులుగా కనబడుచు ఉన్నారు.
ఇలాంటి వారి ఎడల ఆ దేవుడు కఠినమైన మాటలు పలుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం, కాఠిన్యాన్ని చూపుతున్నట్లుగా మనం చూస్తాం. నిమిషమైనా మనము ఇలాంటి వారి ఎడల కాఠిన్యము చూపితే మనం దేవుని అడుగుజాడలలో నడుచుకున్న వారం అవుతాము. రే దేవుని బిడ్డలారా, 29వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుదురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాఠిన్యము మనం ఎప్పుడు చూపాలని దేవుడు వాక్యంలో చెప్పాడు. ఎలాంటి వారి ఎడల కాఠిన్యము చూపాలి, ఎలాంటి పరిస్థితుల్లో కాఠిన్యము చూపాలి అనేది మనకు నేర్పుతున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన నడుచుకున్న మాదిరి చొప్పున మనము కూడా నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అమాలేకీయులు చేస్తున్నట్లుగా ఎవరైనా చేస్తుంటే, మిద్యానీయులు ప్రవర్తిస్తున్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే, కనానీయులు ప్రవర్తిస్తున్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే, పరిసయ్యులు ప్రవర్తిస్తున్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే, దేవుడు ఎలా కాఠిన్యం చూపాడో అలా మనము కూడా కాఠిన్యము చూపాలి. తర్వాత ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా ఆయన కఠినమైన మాటలు చూస్తాం మనం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. యేసయ్య అంటాడు ఏమనంటే, నేను వెళ్తున్నాను, మరి యెరూషలేములో ఉన్న పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను హింస పెడతారు, చంపుతారు, 3వ దినాన లేస్తాను నేను అని చెప్పినప్పుడు పేతురు, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది జరగకూడదు నీకు ఎప్పుడే గాని అని ఆయననే గద్దించినప్పుడు యేసయ్యను పేతురు, అప్పుడు పేతురుతో అంటాడు దేవుడు, సాతానా, నా వెనుకకు పొమ్ము అంటాడు. ఎంత కఠినమైన మాట దేవుని బిడ్డలారా! అట్లా అనొచ్చా? దేవుడు ఆయన బిడ్డలను పట్టుకొని సాతానా అనడం ఏంటి? పేతురు ఎవరు? పేతురు ఆది అపొస్తల సంఘానికి పితామహుడు కదా, ఆయనే కదా పెద్దగా ఉండి ప్రారంభంలో ఆ సంఘాన్ని అంతటినీ కూడా నడిపించాడు, ఆయన ఎన్నుకున్నాడు కదా. అలాంటి వాణ్ణి పట్టుకొని సాతానా అంటాడా? దేవుని బిడ్డలారా, మనుష్యుల సంగతులు మాత్రమే మనస్కరించే వారి ఎడల మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఇక్కడ మాదిరి మనం చూస్తాం. వారితో ఎలా మాట్లాడాలి అనే మాదిరి మనం ఇక్కడ చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాఠిన్యం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఇంతవరకు మనము దేవుని కాఠిన్యాన్ని 2 సందర్భాల్లో చూసాం. ఒకటి పరిసయ్యులు, రెండవది పేతురు. తర్వాత 3వ విషయానికి మనం వస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా మనము విసి క్రైస్ట్ సివియారిటీ, యేసు ప్రభు యొక్క కాఠిన్యము మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే ఆయన యెరూషలేము దేవాలయానికి వస్తాడు. ఆ యెరూషలేము దేవాలయంలో ప్రార్థనలు జరగకపోగా అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే వ్యాపారం జరుగుతుంది. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం, చాలా మంది సేవ సేవ అంటూ వ్యాపారం చేస్తున్నారు. అలాంటి వారి ఎడల మనం ఎట్లా ప్రవర్తించాలో ఇక్కడ మనకు మాదిరి కనపడుతుంది. యేసు అడుగు జాడలు కనపడుతున్నాయి మనకు. ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేశాడంటే తాళ్ళతో కొరడాలు చేసి, ఆడ దేవాలయంలో గుడ్లున్నాయి, ఈ గొర్రెలున్నాయి, పావురాలున్నాయి, అమ్ముతున్నారు, వ్యాపారం జరుగుతుంది. ప్రార్థనలు జరగాల్సిన చోట, స్తుతి జరగవలసిన చోట, ఆరాధన జరగవలసిన చోట వ్యాపారం జరుగుతుంది. ఆయన వెంటనే ఏం చేశాడంటే పక్కన త్రాళ్ళు ఉంటే దాంతో కొరడాలు చేసి ఎడ్లను, గొర్రెలను దేవాలయం నుండి తోలేశాడు. అక్కడ రూకలు, మార్చువాలి రూకలు ఉంటాయి అక్కడ.
ఆ రూకలన్నీ పైకి చల్లేసినాడు. అక్కడ వాళ్ళ బల్లలుంటే బల్లలన్నీ పడగొట్టేసినాడు. దేవుని బిడ్డ ఎంత కాఠిన్యము చూపిస్తున్నారు కదా అక్కడ. దేవుని బిడ్డరా, ఈ దినాల్లో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరాన్ని, దేవుని సేవను అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. వారి పట్ల క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి? ఏమోలే, దేవుడే చూసుకుంటాడులే, మనకెందుకులే, మనం చేసేది మనం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభువా దయచూపునైనా వారిని మార్చునైనా అని మనం ప్రార్థన మాత్రము చేసి వదిలిపెడదాం అని అనుకుంటే మనము పొరబడుతున్నాం. దేవుడు ఇక్కడ కాఠిన్యం చూపించినట్లుగా మనము కూడా కాఠిన్యము చూపాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడ కాఠిన్యము చూపాలో తెలియని వాడు క్రైస్తవుడు కాదు. ఎవరి ఎడల కాఠిన్యము చూపాలో చూపని వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవ సేవకుడు కాదు, క్రీస్తువాడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము దేవుడు ఎప్పుడు కాఠిన్యము చూపాడు అనేది మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో 3 జనాంగాన్ని చూసాం. ఒకటి అమాలేకీయులు, మిద్యానీయులు, కనానీయులు. వారి ఎడల దేవుడు కాఠిన్యం చూపాడు. ఎందుకు చూపాడు? మనం కారణాలు చూసాం. మనము కూడా అలాంటి స్థితిలో కాఠిన్యము చూపవలసిన వారమై ఉన్నామని చూసాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా పరిసయ్యుల ఎడల దేవుడు కాఠిన్యాన్ని కనపరిచాడు. ఎందుకు కాఠిన్యాన్ని కనపరిచాడు అనేది కూడా మనం చూసాం. మనకు కూడా అలాంటి పరిసయ్యులు లాంటి వారు ఎదురైనప్పుడు మనము కూడా యేసయ్య వలె కాఠిన్య మాటలే మనము కూడా నేర్చుకున్నాం. పేతురును ఎందుకు కఠినమైన మాటలు పలికాడు, ఏ సందర్భంలో పలికాడు మనం చూసాం. అలాగే మన విశ్వాసులైన మనము కూడా ఒకవేళ అలాగే పేతురులాగే మనము మాట్లాడినట్లయితే, అలాగే మనం కూడా మనస్సు అలాగే ఉంటే వారి ఎడల కూడా కఠినమైన మాటలు మనం కూడా పలకాలి అని మనం చూసాం. యేసయ్య యెరూషలేము దేవాలయంలో కాఠిన్యంగా ప్రవర్తించినట్టుగా మనం చూసాం. అలాగే దేవుని మందిరం విషయంలో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తూ ఉంటే మనము కూడా కఠినత్వాన్ని కనపరచాలి అక్కడ అని మనము నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము యేసు ప్రభు యొక్క జెంటిల్నెస్ మనం చూద్దాం. జెంటిల్నెస్ అంటే సాత్వికం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సాత్వికం మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. ఒక వాక్యము మత్తయి 11:29లో, లెర్న్ ఫ్రమ్ మీ ఫార్ ఐ ఆమ్ జెంటిల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. నా ఇద్దరు నేర్చుకున్నాడు, ఎందుకంటే నేను సాత్వికుడను దీనుడను అన్నాడు యేసయ్య. సాత్వికుడను అన్నాడు కదా, అక్కడ ఇంగ్లీష్లో జెంటిల్ అని రాయబడి ఉంటుంది. జెంటిల్నెస్, సాత్వికం అంటే జెంటిల్నెస్. దీన్ని ఇంకా ఏమంటారంటే సౌమ్యత అంటారు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, సౌమ్య అని పెట్టుకుంటారు స్త్రీలు. దాని అర్థం ఏంటి అంటే జెంటిల్ అని అర్థం, సౌమ్యత. దీన్నే ఇంకొక పదంతో కూడా అర్థం చెప్పారు, ఏంటంటే సాధుత్వము, సాధు స్వభావం, సాధుత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, సో దేవుళ్ళో ఈ జెంటిల్నెస్ ఉంది, మనలో కూడా ఈ జెంటిల్నెస్ ఉండాలి అని దేవుడే చెప్పాడండి. మనలో జెంటిల్నెస్ ఉండాలని. చూద్దామా ఆ వాక్యాలు? చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం ఆ విషయం చూస్తాం. చూడండి, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనుపరుచుచు అన్నాడు. అది సాత్వికంగా కనబడి చూడండి, మనుషులందరి ఎడల అన్నాడు అక్కడ. విశ్వాసులు అవిశ్వాసులు అందరి ఎడల మనము సంపూర్ణమైన సాత్వికం ఉండాలి, జెంటిల్నెస్ ఉండాలి, సాధుత్వం ఉండాలి, సౌమ్యత ఉండాలి. కనుపరచుచు ఎవనినే దూషింపక అన్నాడు. సాత్వికం ఉన్నవాడు ఎవనిని దూషించడు, జగడమాడని వారు నువ్వు అన్నాడు. సాత్వికం ఉన్నవాడు జగడం పెట్టుకోడు. శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయమన్నాడు. సాత్వికం ఉన్న చోట శాంతం ఉంటుంది, సాత్వికం ఉన్న చోట జగడం ఉండదు, సాత్వికం ఉన్న చోట దూషణ ఉండదు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సాత్వికుడండి. అందుకే మనకు చెప్తున్నాడు, మీరు సాత్వికంతో ఉండండి అని చెప్తూ ఉన్నాడు. దేవుడు సాత్వికంగా ఉండడం బట్టే కదా, ఆయన జంటలుగా ఉండడం బట్టే కదా మనము ఇంత స్థాయిలో ఉన్నాం. ఆధ్యాత్మికంగానేమి భౌతికంగానేమి. ఆయన కాఠిన్యుడై ఉంటే ఆయుష్కాలం అంతా మనం ఇలా ఉంటామా చెప్పండి దేవుని బిడ్డలారా? అందుకే మనము కూడా ఇతరులేడా అలా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తులైన పౌలు కూడా ఇలాగే జెంటిల్నెస్ కలిగి ఉన్నాడు, సాత్వికము కలిగి ఉన్నాడు, సాధుత్వము కలిగి ఉన్నాడు, సాధు స్వభావము కలిగి ఉన్నాడు. నేను చదువుతున్నాను చూడండి 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. దేవుని బిడ్డలారా, సాధువులమై ఉంటిమి. ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని ఉంటుందంటే ఇదే మాట, బట్ we were gentle among you, even as a nurse cherisheth her children. జెంటిల్గా ఉన్నామే. దేవుని బిడ్డలారా, సంఘ కాపరి సంఘ బిడ్డల ఎడల ఎలా ఉండాలి అంటే కాఠిన్యమే కాదు, జెంటిల్నెస్ కూడా కలిగి ఉండాలి అని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. జెంటిల్గా ఉన్నాం మేము. ఎలా జెంటిల్ అంటే, ఒక తల్లి స్తన్యం ఇచ్చే తల్లి, పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను ఎట్లా గారవిస్తుందో అలాంటి సాధుత్వం మేము కలిగి ఉన్నాము. దేవుని బిడ్డలారా, సాత్వికం అంటే ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. తల్లి, కన్న తల్లి, స్తన్యమిచ్చే తల్లి, పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను ఎట్లా గారవిస్తుందో ఆ గారవించేదాన్నే ఇక్కడ సాధుత్వము అని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి సాధుత్వం నాకు ఉంది అన్నాడు యేసయ్య. నేను కూడా సాత్వికుడను అని చెప్పాడు. మనల్ని కూడా అలాంటి సాధుత్వం కలిగి ఉండండి మీరు మనుషులందరి ఎడలా అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, అందుకే తల్లులను ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు. తండ్రిలో కాఠిన్యము కూడా ఉంటుంది సాధుత్వంతో పాటు, కానీ తల్లిలో దాదాపు 99.99% సాధుత్వమే కనబడుతుంది మనకు. అందుకే పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గరికి పోతూ ఉంటారు, తల్లిని ఇష్టపడుతూ ఉంటారు. అలా తల్లిని ఎవరైనా ఏమన్నా అంటే ఇక వాళ్ళు కోపం ఆగదు, కట్టలు తెంచుకుంటారు. దేవుని బిడ్డలారా, సాధు స్వభావం కలిగి ఉన్నామంటే అదే మరి జెంటిల్నెస్. యేసయ్య సాధు స్వభావం కలిగి ఉన్నాడు. యేసయ్య ఎక్కడెక్కడ సాధు స్వభావం చూపించాడో మనం చూసుకొని ముగించేసుకో. ఒక రెండు ఉదాహరణలు చూద్దామా? చూడండి దయచేసి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసయ్య మరి సమరయ మార్గమునకు వస్తాడు. అక్కడ సుఖార్ అనే ఊరికి వస్తాడు. సమరయలో ఉంటుంది అది. అక్కడ బావి ఉంటుంది, దానికి యాకోబు బావి అని పేరు. అక్కడ నీళ్ళ కోసం సమరయ స్త్రీ వస్తుంది. యేసయ్య అక్కడ కూర్చొని ఉంటాడు ఎండవేళ. ఆమెను దాహానికి నీళ్ళు ఇమ్మా అని అడుగుతాడు. అలా నీళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగితే మళ్ళీ ఎవడు దప్పికొనడు అని చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటే, నేను దప్పికొనకుండా ఉండేటట్లుగా చేదుకోవడానికి ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకీ అయ్యా అని అడుగుతుంది. అప్పుడు యేసయ్య 16వ వచనం చూడండి, యోహాను సువార్త 4:16. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. మీ హస్బెండ్ తీసుకురాపమ్మా అంట, మీ పెనిమిటిని తీసుకురాపంట. అప్పుడు ఆమె ఏమంటదంటే 17వ వచనంలో, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అంటది. ఇప్పుడు యేసు ఆమెతో అంటాడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. ఆమెతో ఏమంటాడంటే, ఇంకా మనం గమనించినట్లయితే, నీకు 5 పెనిమిట్లుండిరి, 5 మందితో పెళ్ళైందని. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను.
ఇప్పుడు నువ్వు పెళ్లి కానటువంటి వ్యక్తితోనే గడుపుతున్నావు, పాపం చేస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట. ఆమె పాపాన్ని ఆమెకు చూపిస్తున్నాడు. దేవుని బిడ్డ, అప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. ఆమె ఏమంటుందంటే 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నా విషయాలు, నా రహస్య విషయాలు, నా ప్రైవేటు విషయాలు నీకు తెలిసిపోయినాయంటే నువ్వు ప్రవక్తవు అని ఆమె అంటుంది. అని ఏమంటుందంటే వెంటనే టాపిక్ చేంజ్ చేస్తుంది. అక్కడ 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, ఆమె ఆరాధన గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. యేసయ్య ఆమె పాపముల గురించి లేవనెత్తితే ఆమె పాపాన్ని ఒప్పుకొనింది. నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు అని చెప్పిన వెంటనే ఆమె టాపిక్ ఇంకో దాని మీద తీసుకెళ్ళింది, ఆరాధన గురించి తీసుకెళ్ళింది. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య, అమ్మ నువ్వు ఎందుకు మాట పక్కదో పట్టిస్తున్నావు? నేను నీ బ్రతుకు గురించి, నీ పాపపు బ్రతుకు గురించి నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు వేరే టాపిక్ తీసుకొస్తున్నావు? దాని గురించి ముందు మాట్లాడదాం, తర్వాత ఈ విషయం గురించి మాట్లాడదాం అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? 21, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేమునైన మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. ఆయన కూడా ఆమె ఏ టాపిక్ ఎత్తుకునిందో వేరే టాపిక్, అదే టాపిక్ గురించి ఆయన కూడా మాట్లాడడం మొదలు పెడతాడు. అంతకుముందు ఆయన మాట్లాడుతున్న ఆమె వ్యభిచార సంబంధమైనటువంటి పాపము విషయమై ఆయన మాట్లాడడం ఆపేశాడు. ఎందుకంటే ఆమె దాన్ని డైవర్ట్ చేసింది, ఈయన కూడా ఆమె డైవర్ట్ చేసింది కదా, ఇంకెందుకులే మాట్లాడడం, ఆమె ఎలాగో ఒప్పేసుకుంది కదా అని ఆమె డైవర్ట్ చేసిన దాన్ని అంగీకరిస్తూ, దాన్ని ఆయన ఆమోదిస్తూ, ఆ ఆరాధనకు సంబంధించి యెరూషలేముకు సంబంధించినటువంటి విషయం గురించే ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలా కాకుండా లేదు యెరూషలేము గురించి ఆరాధన వచ్చి తర్వాత మాట్లాడదాం, ఇది తేలాల ముందు అని పట్టుపట్టలేదు. దేవుని బిడ్డలారా, దాన్నే జెంటిల్నెస్ అంటారు, అదే సాత్వికం అంటారు, అదే సాధు స్వభావం అంటారు, సాధుత్వం అంటారు, సౌమ్యత అంటారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అదే మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, ఆమెకి ఎట్లా ఉంటుంది? ఆమె డిస్కంఫర్ట్గా ఫీల్ కాదు? ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతుంది, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆమె వెళ్ళిపోకుండా ఏం చేసింది? ఆయన అందరితో కట్ చేసి వేరే టాపిక్ ఆమె ఎత్తుకోవడం వల్ల ఆయన గ్రహించినాడు ఆమెకి ఇష్టం లేదు దాని గురించి ఎక్కువగా మాట్లాడడం అని. ఒప్పేసుకునేది, తనకు తెలిసిపోతుంది పాపం అని. సో ఆమెతో వేరే టాపిక్ డైవర్ట్ చేసేసరికి అదే టాపిక్లో మాట్లాడడం వల్ల ఆమె ఏం చేసింది? ఆమె మనసు మార్చుకునేది. ఆమె మనసు మార్చుకొని మారు మనసు పొందింది, ఊరిలోనికి వెళ్ళిపోయింది, అనేకులను తీసుకొచ్చింది యేసయ్య దగ్గరికి. దేవుని బిడ్డలారా, లేదు అలాగే దాని గురించి గుచ్చి మాట్లాడుతూ ఉండింటే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయేది, ఆమె ఇంటికి వెళ్ళిపోయేది, మారు మనసు పొందేది కాదు. దేవుని బిడ్డలారా, సో మనం ఎక్కడ కాఠిన్యం చూపాలా, ఎక్కడ మనం సాత్వికం చూపాలనేది నేర్చుకోవాలి. ఎంతవరకు మనము హెచ్చరిక చేయాలి, ఎప్పుడు మనము ఆ హెచ్చరిక ఆపాలి, ఆపి సాత్వికం కనపరచాలి అనేది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, యేసయ్యను చూసి నేర్చుకోవాలి మనం. యేసయ్య చూడండి అక్కడ నేర్పిస్తున్నాడు. ఆమె ప్రైవేట్ విషయాలు ఎక్కువగా మాట్లాడడం లేదు, మాట్లాడాడు. ఆమెను హెచ్చరించలేదా అంటే హెచ్చరించాడు, ఆయన పాపాన్ని ఎత్తి చూపలేదా అంటే చూపించాడు. కానీ దాని మీదే లేడు ఆయన. దాని గురించి మొత్తం అంత సంభాషణ అంతా దాని మీదే ప్రశ్నిస్తూ, దాని గురించే రిపీట్ చేస్తూ మళ్ళీ ఆమెకు బాధ కలిగించే విషయాలే మళ్ళీ ఎత్తి చూపిస్తూ లేడాయన. దేవుని బిడ్డలారా, ఆమెను గౌరవించాడు. దేవుని బిడ్డలారా, ఆమె మనస్సును గౌరవించాడు. దాన్ని సాత్వికం అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి సాత్వికము మనము కూడా మనుషులందరి ఎడల
కలిగి ఉండాలి. తర్వాత యోహాను సువార్తలో మరొక సంఘటన చూడండి. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం. అక్కడ ఏం జరిగిందంటే, దేవాలయంలో ఆయన ఉన్నప్పుడు, ప్రజలందరూ ఆయన దగ్గర ఉన్నప్పుడు, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారంటే, వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిన స్త్రీని తీసుకొస్తారు, మధ్యలో నిలబెడతారు. ఎంత అవమానం చూడండి, పాపం ఎక్స్పోజ్ చేయడం చూడండి. నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం, ఇట్లాంటి వారిని రాళ్ళు కొట్టి చంపేంత వరకు రాళ్ళు రూపి ఆమెను చంపాలని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది, నువ్వేం చెప్తావు అని అడుగుతారు. అప్పుడు యేసయ్య, చట్టం అలా చెప్తుంది కదా, చట్టాన్ని నేనే కదా పెట్టింది, ఆ చట్టాన్ని నేనే ఎలా అతిక్రమిస్తాను, ఇంకొక రాయి నాకు ఇవ్వండి అని ఆయన రాయి తీసుకున్నాడా? నేను విసురుతాను, చట్టాన్ని అమలు పరుస్తాను. అరే దేవుని బిడ్డలారా, యేసయ్య రాయి తీసి విసిరింటే ఆమెను చంపేంత వరకు అది చట్టాన్ని ఆయన అమలుపరిచిన వాడే అవుతాడు, చట్టాన్ని అనుసరించిన వాడే అవుతాడు, కానీ చట్టాన్ని అతిక్రమించిన వాడు అవ్వడు కదా. ఆలోచన చేయండి, న్యాయమే. కానీ ఆయన అక్కడ సాత్వికం కనపరిచాడు. రాయి తీసుకోలేదు యేసయ్య. రాయి తీసుకున్నటువంటి వారు కూడా వారు తమ రాళ్లను పడేసి వెళ్ళిపోయేటట్టుగా చేసిన తర్వాత ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. 10వ వచనం చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో. యేసు తల ఎత్తి చూచి అమ్మా, అక్కడ సమరయ స్త్రీని అమ్మా అని పిలిచాడు. ఇక్కడ వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్న స్త్రీని కూడా అమ్మా అని పిలుస్తున్నాడు. అది సాత్వికం. అది పాపాన్ని ఎత్తి చూపిస్తూనే సాత్వికం కూడా కనపరుస్తున్నాడు చూడండి. సాత్విక పలుకులు పలుకుతున్నాడు చూడండి. అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు 11వ వచనం, యోహాను 8:11. ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను అన్నాడు. సాత్వికం. అంతటితో ఆగాడా? లేదు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. పాపాన్ని ఖండిస్తూనే సాత్వికం చూపిస్తున్నాడు. పాపం విషయమే హెచ్చరిస్తూనే సాత్వికం కనపరుస్తున్నాడు. ఆయన జెంటిల్నెస్ ఆయన చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. పర్వాలేదులేమ్మా, వెళ్ళి పాపం చేసుకో అనలేదు. పాపాన్ని ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆడ పాపాన్ని ఖండిస్తూనే ఉన్నాడు. పాపం చేయదు ఇక అంటున్నాడు. సాత్వికుణ్ణి కాబట్టి అని నువ్వు పాపం చేస్తావేమో, నేను సాత్వికం కనపరుస్తున్నానని, నేను సాత్వికుణ్ణి మాత్రమేనని పాపం చేస్తావేమో, చేయొద్దు అని ఆమెను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఒకవేళ అలాగే ఈ అమాలేకీయులు, మిద్యానీయులు, కనానీయుల వలె అలాగే పాపం చేస్తూనే ఉన్నాను ఎన్ని సంవత్సరాలైనా కూడా, దేవుడు కాఠిన్యము కూడా చూపుతాడు, ఖచ్చితంగా చూపుతాడు. అదే కదా మనం గత వారం ధ్యానం చేసి, రోమాపత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో మనము దేవుడు ఎవరిని ఎడల అనుగ్రహం చూపాడో వారి ఎడల కూడా కాఠిన్యము చూపుతాడు అని అక్కడ ఉంది కదా. చూడండి 22వ వచనం, 11:22. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము, అట్లు నిలువని ఎడలా నీవును నరికివేయబడదు. నువ్వు నిలబడాలి ఆ సాత్వికంలో. ఆ సాత్వికం ద్వారా దేవుని దయను నువ్వు ఎంత పొందుకున్నావు దాన్ని బట్టి నీవు మారు మనసు పొందవలసిన విషయంలో పొందుతూ ముందుకు సాగిపోవాలి. అలా కాకుండా నీవు నిలబడకుండా, దేవుని అనుగ్రహంలో నిలబడకుండా అలా పడిపోతూనే ఉన్నావనుకో, నీవును నరికి వేయబడుదువు అన్న. దేవుడు కాఠిన్యము చూపించే విషయంలో పక్షపాతము లేనివాడు. వారు ఇశ్రాయేలీయులే కావచ్చు, వారు ఇశ్రాయేలీయులు కాకపోయినా అవ్వచ్చు, అందరి ఎడల సమానత్వము కలిగిన వాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు చూడండి, నువ్వు కూడా రక్షణ పొందిన నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తే నరికి వేయబడదు అంట. కాఠిన్యము వాళ్ళకు చూపించి
ఇశ్రాయేలుకు మాత్రమే చూపించి దేవుని బిడ్డలకు మాత్రమే చూపించి దయ ఇతరులకు కాఠిన్యం చూపిస్తే ఆయన పక్షపాత అయిపోతాడు, ఆయనలో న్యాయం ఉండదు. కాబట్టి అలాంటి స్థితిగతులే మనలో ఉంటే మన ఎడల కూడా కాఠిన్యం చూపిస్తాం. అవునా కదా? నినివే వారు ఉన్నారు, అందరూ చంపేస్తా నేను, పోయి చెప్పు యోనా వాళ్ళ పాపం పెరిగిపోయింది అంటాడు. కాఠిన్యం. యోనా వెళ్ళాడు, చెప్పాడు, దేవుడు సమయం ఇచ్చాడు వాళ్ళకు. అందరూ గోనె పట్ట కట్టుకొని బూడిదేసుకొని పశ్చాత్తాపంతో దేశమంతా విలపించి వెంటనే అనుగ్రహం చూపించాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఆయన తండ్రే కదా, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ. ఏమా తండ్రి అంటే ఇక్కడ రెండు విధాలు. ఒకటి యూనివర్సల్ ఫాదర్హుడ్, సార్వత్రిక పితృత్వము. రెండవది స్పిరిచువల్ ఫాదర్హుడ్, ఆత్మ సంబంధమైన పితృత్వము. దేవుని బిడ్డలారా, సార్వత్రిక పితృత్వంతోనే ఆయన అందరి మీద సూర్యరశ్మిని కురిపిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ బతికి బట్ట కట్టేటట్లుగా ఆయన అందరికీ దయచేస్తాడు. కానీ ఆత్మీయులు ఉన్నారు కొంతమంది, ఆత్మీయులకు తండ్రిగా వారి ఎడల ఆయన పితృత్వం ఏం చూపిస్తున్నాడు అంటే భౌతిక సంబంధమైన కూడు గుడ్డ నీడ మాత్రమే కాకుండా వారికి పరలోకములో చోటిస్తున్నాడు, వారికి నిత్యత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన భూమి మీద ఉన్న ప్రతి జనాంగాన్ని పుట్టిస్తున్నటువంటి తండ్రే కాబట్టి అందరి ఎడల సమంగా ఆయన కాఠిన్యాన్ని, అందరి ఎడల సమంగా ఆయన అనుగ్రహాన్ని చూపిస్తున్న మార్పు లేని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డ, కాఠిన్యం ఎప్పుడు చూపించాలి, సాత్వికం ఎప్పుడు చూపించాలి, జెంటిల్గా ఎప్పుడు ఉండాలి, సివియర్గా ఎప్పుడు ఉండాలి అనే విషయాలు మనము చక్కగా నేర్చుకున్నాం. ఆ జ్ఞానాన్ని ఈరోజు పొందుకున్నాం. మనం ఇంటిలో కాఠిన్యము చూపించాల్సిన చోట కాఠిన్యం చూపించాలి, అనుగ్రహము చూపించవలసినప్పుడు అనుగ్రహము, సాత్వికం చూపించవలసిన సాత్వికం చూపించాలి. సమాజంలో, సంఘములో కాఠిన్యం ఎప్పుడు చూపాలో అప్పుడు చూపాలి, ఎంత చూపాలో అంత చూపాలి. సాత్వికం ఎప్పుడు చూపాలో అప్పుడు చూపాలి, ఎంత చూపించాలో అంత చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా లేకుండా మనం ఇలా బ్రతకకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మనం అక్రమంగా జీవించిన వాళ్ళమవుతాం, క్రమము లేనటువంటి వారమవుతాం. ఒకవేళ అలా బ్రతికి ఉంటే ప్రభువు దగ్గర, ప్రభువా నన్ను క్షమించు, నేను క్రమమైన జీవితం జీవిస్తాను ప్రభా, నీ అడుగు జాడలలో బ్రతుకుతాను తండ్రి అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని పోలి మనం ఈ లోకంలో జీవించుదాం. దేవుణ్ణి మన ఎడల ఆయన చూపిన అనుగ్రహాన్ని బట్టి, దేవుని బిడ్డలారా, మన ఎడల ఆయన చూపుతున్న సాత్వికాన్ని బట్టి ఆ ప్రభువుకి ఎప్పుడు కూడా మనం రుణస్థులమే. ఆ ప్రభువుని ఎప్పుడు కూడా మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆ ప్రభువుని స్తుతించి గణపరుస్తాం.